ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు మీద లక్ష్యం ఉంచడం అంటే చక్కటి ఉదాహరణ ఇది. మీ యొక్క ఆలోచన, మీరు ఏ పనిలో ఉన్నా, ఏ ఉద్యోగంలో ఉన్నా, ఏ వ్యాపారంలో ఉన్నా, ఏ డ్రైవింగ్లో ఉన్నా, మీ ఆలోచన ఎప్పుడు కూడా మనుషుల మీద ఉండకూడదు, యేసు మీదే ఉండాలి. హల్లెలూయా. ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయంలో అంటాడు, శరీరుల్ని తనకు ఆధారంగా చేసుకొని యెహోవా మీద నుండి మనస్సును తొలగించుకుని వాడు శాపగ్రస్తుడు. శరీరులే నాకు ఆధారం అన్నా, నువ్వే నాకు దిక్కన్నా, నువ్వే నన్ను కాపాడాలని ఒక్కోసారి ఒక అన్న కాళ్ళు పట్టుకుంటాం మనం. పెద్ద పాపమది. నా భార్య, నువ్వే నా సర్వస్వం, నువ్వు తప్ప నాకు ఎవడో ఎక్కువ కాదు. మోసం. నువ్వు దేవుని మీద నీ లక్ష్యం లేదు. 2025లో వాగ్దానం మీ జీవితంలో నెరవేరాలంటే మీ దిక్కు, మీ ఆధారం, మీ సర్వస్వం యేసయ్య ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పలానా వాడు నాకు సహాయం చేస్తాడులే అనుకుంటే యేసు నీకు ఆధారంగా ఉండాలి. యేసు మీదనే నీవు నేను ఆధారపడాలి. బ్రతికించేది ఆయన, బ్రతికించేది ఆయన కృప మాత్రమే. కాపాడేది, నీ పిల్లల జీవితాల్ని కొండ మీద కట్టబడిన పట్టణంలాగా ఉంచేది యేసయ్య మాత్రమే. ఏ నరుడు నీకు సహాయం చేయలేదు.